హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రెండవ శక్తి 39వ భాగం, కీలకాంశాలు. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవటానికి ఒక పద్ధతి ఉంది. అదే మీ ఊహలతో కొన్ని ఆటలను సృష్టించి ఆడటం. ఆట ఎప్పుడూ ఒక సరదాయే, అందుకని ఏదైనా ఒక ఆటలో పాల్గొనడం హాయిగా ఉంటుంది. పిల్లలుగా ఉన్నప్పుడు ఉండే ఆటల సరదా కొన్నాళ్ళకి పోయి తర్వాత పూర్తిగా మానేస్తూ ఉంటాం. జీవితాన్ని మరింత గంభీరమైన విషయంగా తీసుకుంటాం. కానీ అలా గంభీరంగా ఉంటే ఎప్పుడూ అలాంటి గంభీరమైన పరిస్థితులే తటస్థపడతాయి మనకి. మీరు సరదాగా ఉండి హాయిగా ఉంటే అలాంటి సందర్భాలే ఎదురవుతాయి. జీవితం సరదాగా ఉండాలి. ఆకర్షణ సూత్రంతో ఆటల్లో పాల్గొనండి. కొత్త ఆటల్ని కనిపెట్టండి. ఊహించండి. మీ ఊహలు నిజమవుతాయి. మీరు ఏమి కోరుకున్నా సరే మీ ఊహాశక్తిని ఉపయోగించుకోండి. ఆటల్ని సృష్టించండి, ఆడండి. మీకు సాయం చేసే ఏ సాధనాన్నైనా వాడండి. మీకు బరువు తగ్గాలని ఉన్నా, మంచి శరీర సౌష్ఠవం కావాలనుకున్నా, మీరు ఇప్పటికే అలాంటి శరీరం ఉందని భావిస్తూ కొన్ని ఊహా క్రీడలను సృష్టించండి. మీ చుట్టూ అటువంటి శరీర సౌష్ఠవం కలవారి ఫోటోలు పెట్టుకోండి. అయితే మీరు చేయవలసిందల్లా ఆ శరీరాలన్నీ మీవే అని భావించడం. మీరు ఎవరి శరీరాన్నో చూస్తున్నట్లు కాక మీ శరీరాన్ని చూసుకుంటున్నట్లు అనుభూతి చెందాలి. మీరు ఎక్కువ బరువో తక్కువ బరువో ఉన్నారనుకోండి, ఇప్పుడు సరైన బరువు ఉంటే ఎలా అనిపిస్తుంది మీకు? అప్పుడు మీ ఆలోచన మారిపోతుంది. మీ నడకలో తేడా వస్తుంది, మాటల్లో తేడా వస్తుంది, మీరు పనిచేసే పద్ధతిలో తేడా వస్తుంది. ఇప్పుడే అలా నడవండి, అలా మాట్లాడండి, అలాగే ప్రవర్తించండి. మీరు కోరుకున్న విషయం సిద్ధించినప్పుడు ఎలా ఉంటారో ఇప్పుడు మీ ఊహల్లో అలా ఉండండి. మీ హృదయంతో గట్టిగా కావాలని ఊహించుకుంటున్న దానిని ఆకర్షణ సిద్ధాంతం స్వీకరించి తిరిగి మీకు క్రియారూపంలో అందిస్తుంది. ఆర్మ్స్ట్రాంగ్, ఆర్నాల్డ్ స్వార్ట్జ్నెగ్గర్, నికోలా టెస్లా ఇలా ఊహించి సాధించిన వారే. వాళ్ళ కలలు సాకారం కావాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. వారి కలలు వారికి నిజమైనట్లే అనిపించేవి, తప్పకుండా నిజం అవుతాయని అనిపించేవి. మీ కలలు కూడా మీకు చాలా దూరంలో ఉన్నాయని మీకు అనిపించవచ్చు, కానీ అవి మీకు అత్యంత చెరువులోనే ఉంటాయి. ఎందుకంటే వాటిని నిజం చేసుకునే శక్తి మీలో ఉంది. విశ్వాసం కల వ్యక్తికి ఏదైనా సాధ్యమే. థ్యాంక్ యూ.